రాజ్కుమార్ పటేల్ గోపన్న దగ్గర ఉన్న టైంలో అమ్మ నేను ఈ పిల్లగాడికి ఇస్తున్నాను మీరంతా సపోర్ట్ చెయ్యాలి అని గోపన్న మాకు చెప్తే, సరే అతను ఎంత పిల్లగాడన్నా కానీ పోనీ అన్న నిలబెట్టాడు అనే దానికి మేము పార్టీకి కష్టపడి పనిచేసి అతన్ని గెలిపించాం. రాత్రి పగలు కష్టపడి పనిచేసి గెలిపించాం. గెలిపించినప్పుడు మాకు లేడీస్కి విలువ ఇవ్వాలి కదా. ఒక కార్పొరేటర్ అయ్యుండి మాకు విలువ ఇవ్వనప్పుడు మాకు కష్టం వస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? డివిజన్ కార్పొరేటర్కి, తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే గారికి, తర్వాత మినిస్టర్ గారి దాకా పోద్ది. అంతేగానండి డివిజన్ కార్పొరేటరే మాకు సరిగా సహాయం చేయనప్పుడు మేము గల్లీ లీడర్లమి, మేము చిన్న చిన్న లీడర్లమి, మేము వెళ్ళి గల్లీలో ఉన్న వాళ్ళకి ఎలా సహాయం చేయగలుగుతాం చెప్పండి మీరు? ఒక కార్పొరేటర్ మాకు చెప్పాలి. సీనియర్స్ అందరినీ తీసేసి అతనికి అనుచరులు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఓట్లు ఉన్నాయో కూడా లేవో తెలీదు, హైకమాండ్కి వాళ్ళందరికీ లిస్టులు పట్టించి ఫోటోలు చూపించుకొని నేను అందరినీ తెచ్చాను అందరినీ చూపిస్తున్నానంటే మేమంతా ఎలా ఊరుకుంటామండి? ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన వాళ్ళం అవసరమైతే మేము కేసీఆర్ గారి దగ్గరికైనా పోతామండి. ఎందుకంటే ఆడాళ్ళని అట్లా చేయకూడదు. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని ఎప్పుడు గోపన్న బతికుండగా ఒక్క మనిషి మా వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేశాడు కనుక మేము ఈరోజు ఆయన దగ్గర ఇంత కష్టపడి నిలబడి పనిచేస్తున్నామండి. థ్యాంక్ యూ.